వెల్కమ్ టు అవర్ ఛానల్. పాలు పూసి పెంచిన పాము ఏనాటికైనా కాటేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. గతంలో సాయం చేసిన తాలిబాన్లే ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్లోకి చొచ్చుకొస్తున్నారు. వారి చీమల దండును చూసి పాక్ సైన్యం సైతం వెనకడిగేస్తోంది. మరి ఈ నయా కాలకేయులు ఎందుకు పాక్పై విరుచుకుపడుతున్నారు? వారు తలుచుకుంటే పాక్ కూడా వారిలో అంతర్భాగం అవుతుందా? ఈ దెబ్బతో పాకిస్తాన్ కథ ముగిసినట్లేనా? ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు మా తెలంగాణ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. గోటికి పోయేదానికి గొడ్డలికి తెచ్చుకోవడం పాత సామెత. గాలికి పోయేది గొడ్డలి వరకు తెచ్చుకోవడం ప్రస్తుత సామెత. పాకిస్తాన్కి ఇప్పుడు సరిగ్గా సెట్ అవుతుంది. పొరుగునే ఉంది కదా అని, తమ భావాజాలమే కదా అని శత్రువుపైకి ఆయుధంగా వాడొచ్చని తాలిబాన్లను పెంచి పోషించింది పాకిస్తాన్. వారు ఇప్పుడు పాముగా మారి పీకకు చుట్టుకుంటున్నారు. పాక్ ఎవరినైతే పెంచి పోషించిందో ఇప్పుడు వారే ఇస్లామాబాద్ పాలిట భస్మాసుర హస్తంగా మారుతున్నారు. అచ్చంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్ నగరాలపై ఎలా విరుచుకుపడ్డారో ఇప్పుడు పాక్ భూభాగాలపై అలాగే విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరిద్దరూ కాదు, ఏకంగా 15,000 మంది తాలిబాన్లను మెరుపు వేగంతో పాక్ సరిహద్దులకు చేరుకున్నారు. ఆ లెక్క డే బై డే మరింత పెరగబోతోంది. అంటే 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కో నగరాన్ని ఎలా అయితే ఆక్రమించుకున్నారో ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ అదే చేయబోతున్నారని చెప్పవచ్చు. అయితే ఆఫ్ఘన్ ఎందుకు ఇలా చేస్తోందంటే, ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ అవుట్ పోస్ట్ పై టీటీడీ దాడి చేసి 16 మంది పాక్ సైనికులను హతమార్చింది. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సంస్థ పూర్తిగా పాకిస్తాన్దే. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ పాలు పోసి పెంచిన సంస్థ ఇదే. కానీ ఇటీవల జరిగిన ఆర్మీ అవుట్ పోస్ట్ పై దాడికి పాకిస్తాన్ ఆఫ్ఘన్ తాలిబాన్లను నిందించింది. ఆ దేశంపై వైమానిక దాడులు చేసి 46 మందిని పొట్టన పెట్టుకుంది. ఇక్కడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకి చిర్రెత్తుకొచ్చింది. ఇక పాకిస్తాన్ ఉపేక్షించకూడదని డిసైడ్ అయింది. అనుకున్నట్లుగానే కాబూల్ నుంచి వేలాది మంది తాలిబాన్లు ఫైటర్లు పాక్ సరిహద్దులపై కదిలారు. ఇప్పుడు ఆ బోర్డర్లోనే వాటు వేసుకుని కూర్చున్నారు. చివరికి ఊహించినట్లే పాకిస్తాన్పై ప్రతీకార దాడులకు దిగారు. సరిహద్దులకు చేరుకున్న 15,000 మంది తాలిబాన్ల ఫైటర్లు పాకిస్తాన్లోని కొన్ని కీలక స్థావరాలకు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. అయితే ఈ దాడుల్లో 19 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని ఓ మీడియా కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ దాడులు ఇక్కడితో ఆగవని, తమ దేశంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకునే ప్రక్రియలో ఈ దాడులు ట్రైలర్ మాత్రమేనని అంటుంది తాలిబాన్ల రాజ్యం. నిజానికి తాలిబాన్ల యుద్ధ వ్యూహాలను కనిపెట్టి నిలవడం అంటే అంత ఈజీ కాదు. తాలిబాన్లు అమలు చేసిన వ్యూహాలను చూసి అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయాయి. గతంలో తాలిబాన్ల కంటే ఆఫ్ఘన్, అమెరికా సేనలే అధికంగా ఉన్నా, వారి దగ్గరే అధికంగా ఆయుధాలున్నా విజయం కూడా భయపడి తాలిబాన్లకే లొంగిపోయింది. దీనికి కారణం ఏంటంటే, ఆ నయా కాలకేయులు అమలు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షనే. చీమల దండులా చొచ్చుకుపోతూ ఒక్కో రాష్ట్ర రాజధానులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. దారిలో ఎదురైన సైనికుల్ని ఎదురైనట్లే అంతం చేస్తూ వారి ఆయుధాలతో వారిని మట్టు పెడుతున్నారు. చివరికి కాబూల్పై తమ జెండా ఎగరవేశారు. అగ్రరాజ్యాన్ని సైతం బెదిరించిన తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్ పై దండెత్తితే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమే లేదు. ఒక్క ముక్కలో పాకిస్తాన్ విషయంలో తాలిబాన్లు ఇంతే సీరియస్ గా ముందుకెళితే, పాక్ ప్రభుత్వాన్ని కూలతోసి ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా షరియా ఆధారిత ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేయడం తాలిబాన్లకు పెద్ద విషయమేమి కాదు.